సో గాయస్ ఐఎమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియో తర్వాత నేను ఒక పోల్ పెట్టడం జరిగింది. ఆ పోల్లో ఐఎమ్ మచ్ థ్యాంక్స్ టు యూ పీపుల్. ఎందుకంటే ఆ పోల్లో మీరు పార్టిసిపేట్ చేసి పోల్ చేసినందుకు అండ్ చాలా మటుకు సిరీస్ కంటిన్యూ చేయబోయా అని చాలామంది అడగడం జరిగింది. కాబట్టి నేను ఈ యొక్క వీడియో చేయబోతున్నాను అనమాట. సో వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ టెక్నికల్ కాన్సెప్ట్స్. సో ఈ రోజు వీడియో వచ్చేసి మనకి ఏముందంటే స్పెషల్గా నేను ఒక 20 వేస్ ఏ విధంగా మనము ఆన్లైన్ ద్వారా మనీ అనేది సంపాదించుకోవాలనేసి ఈరోజు ఒక వీడియో అనమాట. సో ఈ యొక్క వీడియోలో నేను 20 వేస్ అయితే నేను చెప్పబోతున్నాను. సో ఈ యొక్క సిరీస్ 20 వీడియోస్లో ఉంటుందన్నమాట. సో ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కంటెంట్స్ మీద అయితే నేను వీడియోస్ అయితే చేయబోతున్నాను అనేసి. సో ముందుగా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి. అండ్ ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియో లేట్ చేయకుండా వీడియో. సో గైస్, ఈ యొక్క సిరీస్ కంటెంట్ల విషయానికి వెళ్ళిపోతే నేను ఒక ఇండెక్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కూడా డిస్ప్లే మీద. సో ఈ యొక్క ఇండెక్స్ ఎట్లా ఉంటుందంటే లైన్ వైజ్, ఒక్కొక్క లైన్ వైజ్గా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేసుకుంటూ పోతే ఫస్ట్ ఇండెక్స్లో వచ్చేసి మనకి యూట్యూబ్లో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోస్ అయితే చేసి మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, వీడియోస్ అప్లోడ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అండ్ ఒక మంచి గైడెన్స్ కూడా ఉండబోతుంది. అండ్ అదొక ఫ్యూచర్ ఆపర్చునిటీ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ అనమాట. దీంట్లో మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఈ విధంగా ఏదైతే సోషల్ మీడియా యాప్స్ ఉంటాయో అవిటిని యూజ్ చేసుకొని అయితే మనము మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అవిటిని ఎట్లా యూజ్ చేసుకోవాలని వేస్తే మనకి పేజెస్ ఉంటాయి కదా, ఫేస్బుక్ పేజ్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ క్రియేట్ చేసుకొని మనం దాంట్లో మన ఒక వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తే ఇఫ్ దే గెట్ వైరల్ ఖచ్చితంగా మనకి మనీ వస్తుంది. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి ఏముందంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఏ విధంగా మనకి వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారానే వేరే వాళ్ళకి రిఫర్ చేసో లేదా ఒక లింక్ తోటి మనం ఏ విధంగా అయితే అఫిలియేట్ కమిషన్ అయితే మనం తీసుకోవచ్చు అనేసి వీడియో అనమాట. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ఏముందంటే దీంట్లో రిఫర్ అండ్ ఎర్న్ అనమాట. ఒక పర్టికులర్ లింక్ని తీసుకొచ్చి మనము ఏ విధంగా దీంట్లో కూడా కమిషన్ కొట్టవచ్చు అనేసి ప్రతి ఒక్క యాప్ ఇది చాలామంది యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత నేనేం చేసుకున్నానంటే వీడియో మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో మార్కెటింగ్ కూడా ఫ్యూచర్లో ఒక మంచి లెవెల్లో ఉండబోతుంది. సో వీడియో మార్కెటింగ్లో మనము ఒక కంపెనీస్కి మనం వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళు మనకి అయితే మన ఇవ్వడం జరుగుతుంది. సో 6th 7th పాయింట్లో మనకి వెళ్ళిపోతే ప్లేయింగ్ గేమ్స్ అనమాట. చాలామంది గేమ్స్ ఆడుకుంటూ కూడా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. తర్వాత ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ మార్కెట్ లేదా క్రిప్టో కరెన్సీ అనమాట. సో ఈ యొక్క రెండు అలాగ వీడియోస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి స్టాక్ మార్కెట్, ఇంకొచ్చి క్రిప్టో కరెన్సీ. ఈ రెండింటి కూడా మనం దీంట్లో మనీ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్ చేసి మనము ఫ్యూచర్లో మనము ఏ విధంగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది పర్టికులర్గా ఇవన్నీ ఒక్కొక్క కంటెంట్ ప్రతి ఒక్క వీడియో చేస్తున్నాను అనమాట. సో దీని తర్వాత మనకి గైస్ చాలామంది ఇన్స్టెంట్గా మనీ కావాలి అని అనుకుంటారు. చాలామంది ఇట్లా అనగానే మనీ రావాలి అని అనుకుంటారు. సో వర్క్ కంపల్సరీ చేయడం అయితే వర్క్ కంపల్సరీ చేయాలి. కాకపోతే చాలా ఈజీ మెథడ్స్లో వాళ్ళు చూపెట్టండి అంటే నేను ఒక 6-7 అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి క్యాప్చా అనమాట. ఈ రోజుల్లో క్యాప్చా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఈ యొక్క ఆన్లైన్లో ప్లే చేస్తుంది. సో క్యాప్చా ఏంటంటే ఒక కొత్త సెంటెన్స్ ఇస్తారు, దాన్ని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసి మనకి మనీ అనేది రన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి బ్లాగింగ్ ఉంది. బ్లాగింగ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఒక వెబ్సైట్లో మనం వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది, జస్ట్ లైక్ యూట్యూబ్లో వీడియోస్ పెట్టినట్టనే. సో ఆ తర్వాత గైస్ మనకి దీంట్లో ఏముందంటే బ్లాగింగ్లో యూట్యూబ్ కన్నా రెవెన్యూ చాలా బాగా వస్తుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్స్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వేరే దేశం నుంచి కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనము వాళ్ళ కోసం వర్క్ అయితే చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ట్రేడింగ్ అనమాట. సో ట్రేడింగ్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి. దీంట్లో చాలామంది మోసపోతూ ఉంటారు. నేను మీకు జెన్యూన్ యాప్స్ అనేటివి నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ఎర్న్ చేసుకునే విధంగా అయితే నేను చేస్తాను. తర్వాత వీడియో ఎడిటింగ్లో మీరు ఒకవేళ మీకు అవగాహన ఉంటే ఫోటో ఎడిటింగ్ అలాగా ఇక వీడియో ఎడిటింగ్ అనమాట. ఈ రెండింటి గురించి కూడా సపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఈజీ వేస్లో మనము మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనుకుంటే.
సో ఈ రోజులలో ఫోటో ఎడిటింగ్ కూడా చాలా టాప్ మోస్ట్లో నడుస్తుంది, వీడియో ఎడిటింగ్. గైస్ ఆ 15 కాంటెంట్స్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు 16th కాంటెంట్స్ వచ్చేసి మనకి ఏంటంటే అప్లోడింగ్ స్టాక్ ఇమేజెస్ అనమాట. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇమేజెస్ మనం క్లిక్ చేసినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మనం దాన్ని ఎడిట్ చేసి ఒక పర్టికులర్ వెబ్సైట్స్ అని నేను చెప్తాను, దాంట్లో అప్లోడ్ చేసి మీకు ఖచ్చితంగా రెవెన్యూ ఇంక్రీజ్ వస్తుంది అనమాట. సో మీకు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే చాలు. ఆ తర్వాత మనకి కాంటెంట్ రైటర్స్ అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలామంది క్రియేట్ చేస్తున్నారు అండ్ బ్లాగింగ్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం కాంటెంట్ అయితే మనం రాసి పెట్టాలి. ఐ మీన్ లైక్ పారాగ్రాఫ్స్ సెంటెన్స్ లెక్క రాసి పెట్టాలి, పేజెస్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఆన్లైన్ క్లాసెస్ చాలామంది తీసుకుంటారు ఎవరికైతే ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటే అండ్ దే వాంటెడ్ టు బీ యాజ్ అ టీచర్. సో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అయితే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ తోటి కూడా మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు. అండ్ అట్ లాస్ట్ గైస్ మనకి దీంట్లో సెల్లింగ్ ఈ బుక్స్ అని ఉంది. ఈ బుక్స్ మనం ఏవైతే ఉంటే పీడిఎఫ్ ఫార్మాట్లో మనము ఈ యొక్క ఫైల్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మనం ఏ విధంగా ఈ బుక్స్ అనేది ఆన్లైన్లో సేల్ చేయాలనేసి ఒక పర్టికులర్ వీడియో. అట్ లాస్ట్ గైస్ మనకి సర్వే నుంచి అనమాట. సో సర్వేస్ అంటే మీరు హౌస్ హోల్డ్ సర్వేస్ అలా కాదు. సో సర్వేస్ అంటే మీ యొక్క క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఆన్సర్ చేసి మనమైతే ఆన్లైన్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క 20 వీడియోస్ని నేను పర్టికులర్గా ప్రతి ఒక్క వీడియో కూడా వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒకటి వచ్చేసి ట్యూస్డే రోజు, ఇంకోటి వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. సో ఈ యొక్క 2 వీడియోస్ని అస్సలు మిస్ కాకండి. ఈ యొక్క ఫుల్ సిరీస్ని అస్సలు మిస్ కాకండి. ఈ యొక్క సిరీస్ మీ లైఫ్ని చేంజ్ చేస్తున్నాను అనుకుంటున్నా. సో ఇది ఒక ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంటను కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశానో. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈరోజు నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.